అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దినోత్సవ వేడుకలు అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇక్కడంతా జరిపేందుకు భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే 12వ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరుగుతుంది, అలాగే వివిధ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. 12 మంది మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు ఉండబోతున్నాయి, ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా ఉండబోతున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే 10 సంవత్సరాలు అవమానాలతోని మా పార్టీ ప్రతి క్యాడర్ కూడా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అవమానిస్తూ ఉండేవారు. మేము పెట్టింది అధికారాలు లేకపోతే ఆంగులు ఆర్భాటాలు చేయడానికి కాదు. మేము దేశం కోసం పనిచేస్తాం, రాష్ట్రం కోసం పనిచేస్తాం, రేపటి తరం కోసం పనిచేస్తాం. అలా మేము ఆ ఉద్దేశంతో ఉంటే కేవలం మమ్మల్ని అవమానించి హేళన చేసి అది అంతా కూడా ప్రజలు గమనించారు. ఆ గమనించింది కూడా మా నాయకులు గమనించి లాస్ట్ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కూడా చాలా క్లారిటీతో మాట్లాడారు. గెలుస్తాం, అసెంబ్లీలోకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఆ మాటకి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని 100% స్ట్రైక్ రేటుతో మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించారు. ఆ ఉత్సాహంతో ఆనందంతో ఏదైతే మాట అన్నామో, ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటతో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. అందుకే ఇది ప్రత్యేకమైన ఆవిర్భావ దినోత్సవం. వాస్తవానికి చెప్పాలంటే మా పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకమైన ఆవిర్భావ దినోత్సవం. మీరు ఇప్పటంలో చూసుకోండి, ఇప్పటంలోని ఇచ్చిన స్టేట్మెంట్తోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డ ప్రజలు అయోమయానికి గురైన అంతటినీ కూడా ఒక కన్క్లూజన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మేము అన్ని పార్టీలతో కలిసి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని. అప్పటి నుంచే లేదు అంటే వైఎస్ఆర్సీపీ మాటికి ఏమనేది ఇంకో 30 సంవత్సరాలు మేమే ఉంటాం, 175 ఇలాంటి మాటలన్నింటికి అడ్డంకి వేసిన అది ఒక్క స్టేట్మెంట్. అది ఇప్పటి నుంచి వచ్చింది. ఎప్పటం కానీ లేకపోతే మచిలీపట్నం కానీ ఏదైనా సరే ప్రతి స్టేట్మెంట్ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, కొంత క్లారిటీ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించే స్టేట్మెంట్లే ఎప్పుడు కూడా మా ఆవిర్భావ దినోత్సవంలోంచి వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే బ్రహ్మాండమైన మరి మాకు రెస్పాన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక పార్టీ ఏదైనా సరే, ఏ రాజకీయ నాయకుడన్నా ఫండమెంటల్ ఏంటంటే జన సమీకరణ అంటేనే రాజకీయం, అంటేనే జన సమీకరణ అంటే రాజకీయం. కానీ అది ఒక రాజకీయ పార్టీ అయిన జనసేన పార్టీకి అతీతం. జన సమీకరణ అనేదే మా డిక్షనరీలో లేదు. సో మేము కేవలం మాకు వచ్చిన రెస్పాన్స్, మా జన సైనికులు, మా వీర మహిళలు, లేకపోతే మా సింపథైజర్స్, లేకపోతే మా సపోర్టర్స్, ప్రజలు వీళ్ళందరూ ఎప్పుడు ఏ సభకు వచ్చినా కూడా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి దేబట్టే ఏర్పాట్లు, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికే మా సభలన్నీ ఉంటాయి. అవన్నిటికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈరోజు ఈ సభ దాన్ని సునామీ అనుకుంటారో లేకపోతే సముద్రం అనుకుంటారో ఏదన్నా అనుకోండి, డెఫినెట్గా కాకినాడకి పిఠాపురం వరకు సముద్రం వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా పోరాటంలోనే ఇప్పుడు దాకా విజయోత్సవ సభలు అన్ని జరుపుకున్నారు. ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు కేవలం 100% స్ట్రైక్ రేట్గా మీరు చెప్పినట్టుగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? మీ నాయకుడు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? అది మేము చెప్పలేము. కాకపోతే ఈ భారతదేశంలో ఎప్పుడైనా సరే మేము హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అసెంబ్ల్ ఒక దగ్గర అయ్యింది ఈ మధ్యకాలంలో. మరి గుజరాత్, మన ఉత్తరప్రదేశ్లో అయ్యారు మహాకుంభమేళాకి. దాని తర్వాత లిస్టులోనే ప్రజారాజ్యంకి ఉంది, దాని తర్వాత అన్ని జనసేన మీటింగ్లకి ఉంది. సో ఇది రికార్డ్స్ ఇవి. ఎప్పుడు కూడా జనం ఎక్కడైతే గ్యాదర్ అవుతున్నారో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రజారాజ్యం కానీ లేకపోతే జనసేన ఇవే. కాబట్టి మనం ఎంత అనేది చెప్పలేం. ఓన్లీ మేము ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వడానికి మాత్రమే మేము, మా నాయకులు, మా కమిటీలు అవన్నీ కూడా 100% మాకు వెనతో పెట్టిన విధి. డెఫినెట్గా ప్రతిరోజు కూడా జాగ్రత్తగానే మేము, ఎంత మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రతిరోజు కొత్తగా మేము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. మా నాయకులు మరి పిఎస్సి చైర్మన్ గారు నాదెళ్ల మనోహర్ గారి ఎక్స్పీరియన్సు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆయన డైరెక్షన్స్తో మేమందరం కూడా ఒక జన సైనికుల్లా పనిచేసి అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటాం. వచ్చేవారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? దారి పొడవునా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళంతా మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, వాళ్ళందరి కోసం మా సొంతంగా మా సొంత తమ్ముడు ఎలా అయితే వస్తే ఎలా జాగ్రత్తగా వచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలో అంత జాగ్రత్తగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఇప్పటికీ కూడా మీరు ఎన్నో అవమానాలతో, గతంలో ఎన్నో అవమానాలు పడ్డారు వైసీపీ నాయకులందరూ కూడా. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత మొత్తం 100% స్ట్రైక్ రేట్తో ఉన్నారు. కానీ ఒక పక్కన వైసీపీ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్న, మీ నాయకుని కామెంట్ చేస్తున్న పరిస్థితి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు మాట్లాడిన పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన పదే అది ఎంతసేపు ఆయనకి అడ్డంకి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ దోచుకోకుండా చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డు తప్పిపోతే మొత్తం దోచేసుకోవచ్చు.
అది ఆయన బాధ. సో ఆ పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఇంకెవరు అడ్డుకున్నారు? ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇలా సైనికుడిలా నించుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి రాత్రి అయినా పగలైనా అర్ధరాత్రి అయినా కనపడేది పవన్ కళ్యాణ్ గారే. మరి ఆయన కామెంట్ చెప్తే ఎవరిని కామెంట్ చేస్తారు? అవన్నీ మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్ కాదు కదా, వాళ్ళ తాత ఎవడొచ్చినా సరే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ప్రజలు కానీ దోచుకొని ఇవ్వకుండా చేసే బాధ్యత మాది. సార్ చూస్తున్న ఇది పరిస్థితి. ఈ యొక్క విజయోత్సవ సభ కావచ్చు, అలాగే ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, గని విని ఎరుగని రీతిలో భారీ ఎత్తున అయితే ఇక్కడ సునామీగా జనం అయితే రాబోతున్నారు. తండోపతండాలుగా ఈ యొక్క వచ్చేటువంటి జన సైనికులకైతే భారీగా అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఏదైతే తమ నాయకుడు ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో, అంటే గతంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తాం, అలాగే మనం ప్రతిపక్షంగా హోదాలో ఉంటూ ఎన్నో అవి జరుపుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి వినూత్నంగా అధికారంలో ఉంటూ ఏదైతే కూటమిగా గెలుపొందిన నేపథ్యంలోనూ 100% స్ట్రైక్ రేట్తో విజయోత్సవ కింద, అలాగే ప్రధానంగా 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలైతే కనివిని అనే రీతిలో వచ్చేటువంటి అతిథులకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నామని అలాగే యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.